ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 2.1 సెంటీమీటర్స్ ఇన్ క్యూబిక్ సెంటీమీటర్స్. డైరెక్ట్ ఇచ్చాడు, ఏమి స్పియర్ రేడియస్ ఇచ్చాడు, వాల్యూమ్ ఫైండ్ చేయమని చెప్పంటాడు. 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన గోళం యొక్క ఘనపరిమాణం సెంటీమీటర్లు అంటే క్యూబ్లో చెప్పండి అని చెప్పన్నాడు. అంటే మనకి డైరెక్ట్గా గోళం యొక్క వ్యాసార్థం ఇచ్చి దాని ఘనపరిమాణం. మరి గోళం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏం మనకంటే వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ πr క్యూబ్డ్. సో 4/3 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఈజ్ 2.1. సో 3 times 7 2.1 2.1 2.1 ఎక్స్చేంజ్ చేస్తా. 7 1 జా 7.3 జా 3 1 జా 3.7 జా ఎంత వస్తుంది 22 ఇంటూ 4 వచ్చేసి 88. ఆ తర్వాత 3 7 జా 21 కదా, అంటే 0.21 ఇంటూ 2.1 88 ఇంటూ ఇది ఎంత వస్తుంది 21 అంటే 441 వస్తుంది. 182 ఇక్కడ 2 digits కాబట్టి 0.441 అని చెప్పి అర్థం మనకు. ఇప్పుడు 441 ఇంటూ 88 మనం మల్టిప్లికేషన్ చేసినామంటే 8 1 జా 8 8 4 జా 32 8 4 జా 32 35. సేమ్ మళ్ళీ మనకు 8 2 5 3 8 10 8 8 3 ఎంత వస్తుంది 38808. ఎన్ని డిజిట్స్ తర్వాత 1 2 3 అంటే 1 2 3 అంటే 38.808 క్యూబిక్ సెంటీమీటర్స్ అనమాట వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ అనమాట. మరి ఎన్న ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మెన్యురేషన్ పార్ట్ తీసుకున్నామంటే మెయిన్గా ఫార్ములా బేస్డ్ పైనే ఉంటాయి మనకు. అంటే సూత్రాలు వచ్చినాయనుకోండి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది.